అసలు ఈ టైటిల్ ఏందనేది చూద్దాం మనం. ఈ టైటిల్‌లో నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ ఏమని ఉంది ప్రభుత్వ రికార్డులలో అని చూస్తే కంచ అస్తాంబుల్ పొరంబొక్కు సర్కార్ అని ఇది నేచర్ ఆఫ్ ల్యాండ్‌లో ఇది ఉండడం జరిగింది. సర్వే నెంబర్ 25, విస్తీర్ణం 400 ఎకరాలు, గ్రామం కంచగచ్చిబౌలి, మండలం షేర్లింగంపల్లి, జిల్లా రంగారెడ్డి, రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కంచ అస్తాంబుల్ పోరంబొక్కు సర్కార్ అంటే ఇది ప్రభుత్వ భూమి అన్నట్టుగా, పోరంబొక్కు భూమి అంటే కూడా సర్కార్ భూమి అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అయితే ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకున్నటువంటి హెచ్సియు కానీ, అటు పర్యావరణ జంతు ప్రేమికులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, హెచ్సియును ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అనే దాని గురించి మాట్లాడుకుందాం. హెచ్సియు ముందుగా ఏం ఆర్గ్యూ చేస్తాను అంటే ఈ 2374 ఎకరాలు హెచ్సియు ఏర్పాటుకు ముందు ప్రభుత్వం మాకు కేటాయించింది కాబట్టి ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ విడతల వారీగా ప్రభుత్వం అవసరాల కోసం దాదాపుగా సగానికి పైగా భూమిని వివిధ సంస్థల ఏర్పాటుకు కొని ఇతర అవసరాలకు కూడా ఇవ్వడం జరిగింది. చివరగా ఈ 400 ఎకరాలు ఇటు పోతే ఇంకా ఎస్సీ చేతిలో 1100 ఎకరాలు ఉండడం జరుగుతూ ఉన్నది. అయితే వీళ్ళు గతంలో ఈ టీజీ ఎన్జిఓలకు 134 ఎకరాలు కేటాయించడం జరిగింది గతంలో. దానికోసం కేసీఆర్ 2017లో ఈ ఎస్సీ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టి ఇటు రోడ్ వేయడం జరిగింది. గొప్పనపల్లి రూట్ సైడ్ రోడ్ వేయడం జరిగినప్పుడు హెచ్సి వాళ్ళు ఏం చేశారంటే ఇది మా భూముల నుంచి మా కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి మీరెట్లా రోడ్ వేస్తారు అని కోర్టుకు వెళ్తే పాపం తెలంగాణ హైకోర్టు ఇది మీ భూమి ఎట్లయితుంది, ఇది ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇది ప్రభుత్వ భూమి ఎవరికైనా ఇవ్వచ్చు, మీరు ఆక్షేపించడానికి మీకు ఎటువంటి హక్కు ఉందని చెప్పేసి వీళ్ళ కోర్టు కొట్టేయడం జరిగింది. అది ప్రభుత్వానికి ఫేవర్గా రావడం జరిగింది. తర్వాత చివరిగా వీళ్ళు అక్కడ ఉండి పోరాటం చేయడం జరిగింది. పౌర సమాజాన్ని ఇంకింత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీ విద్యార్థులను పౌర సమాజాన్ని వాళ్ళు కదిలించడం జరిగింది. ఇది యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాల కోసమే ఉండాలని మీడియాను కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పోరాటాలలో కూడా చాలా జాతీయ మీడియా కూడా స్పందించడం జరిగింది, సెలబ్రిటీలు కూడా స్పందించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కేంద్ర విద్యాశాఖ మంత్రిని పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తా ఉన్నారంటే జింకలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, బఫెలో పార్క్ ఉంది, పీకాక్ పార్క్ ఉందని ఈ ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. కానీ ఇది రేపు కోర్టులో ఈ ఆర్గ్యుమెంట్ చెల్లదు. ఎందుకంటే వీళ్ళ పర్పసే వేరు. విద్యార్థులుగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, స్కాలర్షిప్లు వస్తున్నాయా లేదా అనేది మాత్రమే వీళ్ళు రేపు ఆర్గ్యుమెంట్లో మాట్లాడాలి, కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇవేవి కూడా వాళ్ళకి ఫేవర్గా రావు. కానీ మిగతా సమాజాన్ని కలుపుకుంటూ, పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు కలుపుకుంటూ ఈ ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇది కోర్టులో పనిచేయకపోవచ్చు. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే గత ప్రభుత్వం అది ప్రభుత్వ భూమే, టైటిల్ కూడా ప్రభుత్వ పోరంబొక్కు భూమి అని ఉండడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా వివిధ అవసరాల కోసం భూమిని సేకరించడం జరిగింది. అయితే ఈ 400 ఎకరాలు హెచ్సియు అయినప్పటికీ కూడా మేము గోపనపల్లిలో సర్వే నెంబర్ 36, సర్వే నెంబర్ 37లో 36 సర్వే నెంబర్ల 191, 37 సర్వే 205 ఎకరాలు ఆల్రెడీ మేము భూమి బదలాయింపు చేయడం జరిగింది. ప్రభుత్వం అప్పుడే భూమి బదలాయింపు చేయడం జరిగింది. కావున ఆ బదలాయింపు చేసిన తర్వాత వచ్చినటువంటి 400 ఎకరాలు ప్రభుత్వానియే. ఆల్రెడీ ఈ 400 ఎకరాలకు బదులుగా మేము ఇక్కడ భూ బదలాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఆ బదలాయింపు అనంతరం తర్వాతనే చంద్రబాబు నాయుడు బిల్లీరావుకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ఆర్ దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన వెంటనే బిల్లీరావు కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా ఇది ప్రభుత్వ భూమి అని, మొన్నటిదాకా సుప్రీంకోర్టులో కూడా తీర్పు కూడా అది ప్రభుత్వ భూమి అని వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అయితే హెచ్సి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వీళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఆ కోర్టులో మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కూడా ఆ భూముల మీద ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పేసి ఏ కేసులో కూడా ఇంప్లీట్ కాలేదు. కానీ టీజీఐఐసి మాత్రం కోర్టులో ఇంప్లీడ్ అయింది, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పేసి. ప్రభుత్వంతో పాటు టీజీఐఐసి కూడా ఈ భూమిపై కొట్లాడడం జరిగింది. 21 సంవత్సరాలుగా వీళ్ళే టీజీఐఐసి ఉన్న తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కొట్లాడడం జరిగింది. ఇది ఎస్సీ విద్యార్థులకు మైనస్గా చెప్పవచ్చు. తర్వాత ఈ అటవీ వన్యప్రాణి సంరక్షణ జంతు ప్రేమికులు, ఈ పర్యావరణ ప్రేమికులు ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమా ఉంది,
ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది అటవీ భూమి అని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతూ ఉంది. సాధారణంగా గత 50 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వ భూమి, రికార్డులలో ప్రభుత్వ భూమి అనే ఉన్నది. 21 సంవత్సరాల కోర్టుల నుంచి మేమే కొట్లాడుతా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే 734 పూల మొక్కలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 233 పక్షి జాతులు అని చెప్పేసి ఇది ఒక డీమ్డ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవిలాగా ఉంది అని చెప్పేసి వీళ్ళు ఆ వన్యప్రాణులకు ఆ మూగ జీవాల కోసము దాన్ని అట్నే వదిలేయండి, పైగా ఇది హైదరాబాద్కి ఒక లంగ్ స్పేస్ లాగా స్వచ్ఛమైన గాలి కోసం అట్లనే వదిలేయని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, మొన్న ఎంపవర్డ్ కమిటీకి లేదా సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్పిందంటే ఇది నిక్షేపంగా ఈ జంతుజాలాలు, పక్షులు, క్షీరదాలు అనేవి ఈ 400 ఎకరాలు కాదు, మిగతా ఎస్సీకి 1100 ఎకరాలలో నిక్షేపంగా అక్కడ ఉండవచ్చు. రెండోది ఈ చెట్లు అడవులు అంటున్నారు కదా, ఈ చెట్లు ఉన్నాయంటున్నారు కదా, అంటే 21 సంవత్సరాలుగా అది కోర్టు గొడవలలో ఉండడం వలన సహజంగా అక్కడ చెట్లు పెరగడం జరిగింది తప్ప రికార్డులు ఎక్కడ కూడా అది కోర్టుదని చెప్పి లేదని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే 50 హెక్టార్ల లోపు భూమి వినియోగం ఉన్నంత కారణంగా ఎవరి దగ్గర ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, అది అటవీ శాఖ కాదు కాబట్టి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అనేది అవసరమే లేదు, ఎందుకంటే 50 హెక్టార్ల లోపే మేము ఆ భూ వినియోగం ఉంది కాబట్టి అది అవసరం లేదనుకొని చెప్తా ఉన్నది. తర్వాత ఎస్సీ వివాదంలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫేక్ వార్తలు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి అవన్నీ ఫేక్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూమే కాబట్టే ఐసిఐసిఐ అనేది దాన్ని ఆ భూమిని గ్యారంటీ తీసుకొని 5,000 10,000 రూపాయలు ప్రభుత్వము బాండ్ రూపంలో అక్కడ తీసుకోవడం జరిగింది. పైగా ఇప్పుడు తీసుకున్నటువంటి భూమిని కూడా ఐటీ లేదా పారిశ్రామిక ప్రయోజనాల కోసమే అది తీసుకోవడం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ విధంగా ఎవరి ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉన్నా కూడా రేపు సుప్రీంకోర్టు ఏ తీర్పు ఎవరికి ఫేవర్గా ఇస్తుంది, ఎవరికి అక్షింతలు పెడుతుంది, రేపు ఎవరిని సుప్రీంకోర్టు విద్యార్థుల తరపున నిలబడుతుందా, పర్యావరణ ప్రేమికుల తరపున నిలబడుతుందా, గవర్నమెంట్ తరపున నిలబడుతుందా అనేది దానికోసమే ఇప్పుడు ఎదురు చూడడం జరిగింది. అయితే